హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఫస్ట్ యూనిట్ అయినటువంటి భారతదేశ విద్యా చరిత్ర ఆధునిక విద్య గురించి డిస్కస్ చేసినట్టయితే మనం ప్రీవియస్ క్లాస్లో చార్లెస్ గ్రాంట్ గురించి డిస్కస్ చేసాం. ఈయన భారతదేశం యొక్క స్థితిగతులను అవగాహన చేసుకుని భారతీయులు దుర్బలమైన స్థితిలో ఉన్నారు, చాలా నీచమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళని మనం బాగు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి చార్లెస్ గ్రాంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోరడం జరిగింది. దానికి రెండు సూచనలు చేయడం జరిగింది. ఆయన ఆంగ్ల భాష క్రైస్తవ మత వ్యాప్తి ద్వారా మనం ఆ సమస్యను పరిష్కరించవచ్చు అని చెప్పేసి ఆయన బ్రిటిష్ పార్లమెంట్ను కోరడం జరిగింది. కానీ ఆయన సూచనలు అమలు కాలేదు. కానీ తర్వాత 1813 చార్టర్ చట్టంలో గ్రాంట్ సూచనల్ని అమలు చేయడం జరిగిందనమాట. మనం ఇక్కడ 1813 చార్టర్ మనకు ఆధునిక విద్యలో భాగంగా భారతదేశ విద్యా చరిత్ర ఆధునిక విద్యలో భాగంగా 1813 చార్టర్ చట్టం గురించి తీసుకున్నట్టయితే ఇది ముఖ్యంగా 1813 చార్టర్ చట్టం అనేది గ్రాంట్ సూచన అంటే చార్లెస్ గ్రాంట్ గురించి అక్కడ ఆయన సూచనలే ఇక్కడ మనం ఈ చార్టర్ చట్టంలో తెలియజేశారనమాట. 1813లో గ్రాంట్ సూచనల ప్రకారం బ్రిటిష్ పార్లమెంటు చార్టర్ చట్టాన్ని ఆమోదించిందనమాట. ఎవరి ప్రకారము 1813లో గ్రాంట్ సూచనల ప్రకారము బ్రిటిష్ పార్లమెంటు చార్టర్ చట్టాన్ని ఆమోదించారు. అంటే ఇక్కడ గ్రాంట్ సూచనల ప్రకారమే మనకి ఇక్కడ బ్రిటిష్ పార్లమెంటు చార్టర్ చట్టాన్ని ఆమోదించింది. ఇక్కడ ఈ చట్టంలోని ప్రధాన అంశాలు ముఖ్యంగా ఈ చట్టంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ క్రైస్తవ మిషనరీలకు మత ప్రచారానికి స్వేచ్ఛనివ్వాలి. అదేవిధంగా భారతీయులను విద్యావంతులను చేయడానికి ఎవరు కంపెనీ బాధ్యత తీసుకోవాలి. మనకు అంటే భారతీయులను ఎడ్యుకేట్ చేయడానికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యత తీసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఒక సంవత్సరానికి ₹1,00,000 విద్య కొరకు కేటాయించాలి. ఒక సంవత్సరానికి ₹1,00,000 విద్య కొరకు కేటాయించాలి. ఈ చట్టంలో ముఖ్యంగా ఈ 3 అంశాలు అనమాట. ఒకటి, క్రైస్తవ మిషనరీలకు మత ప్రచారానికి స్వేచ్ఛనివ్వాలి. అదేవిధంగా భారతీయులను విద్యావంతులను చేయడానికి కంపెనీ బాధ్యత తీసుకోవాలి. ఒక సంవత్సరానికి ₹1,00,000 విద్య కొరకు కేటాయించాలి. ఈ చట్టంలో ముఖ్యంగా ఈ 3 అంశాలు. అయితే ఇక్కడ ఈ చట్టంలోని అంశాలు కొన్ని వివాదాలకు కారణమే అనమాట. ఇక్కడ అయితే ఆ వివాదాలు ముఖ్యంగా ఈ చట్టంలోని వివాదాలకు ప్రధానంగా 3 కారణాలు అనమాట. అయితే ఇక్కడ ఈ చట్టం అమలు ద్వారా అనేక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా ఏర్పడ్డాయి. ఈ చట్టంలో అమలు ద్వారా అనేక గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ ఏర్పడ్డాయి. అయితే ఈ చట్టంలో ముఖ్యంగా ఈ చట్టంలోని వివాదాలకు ప్రధానంగా 3 కారణాలు అనమాట. అవి ఏదంటే ఇక్కడ ఈ చట్టంలోని బోధన భాష స్పష్టంగా లేకపోవడం, అంటే ఇక్కడ మాతృభాషలో బోధించాలా లేదా ఆంగ్ల భాషలో బోధించాలా అరబిక్ భాషలు బోధించాలని చెప్పేసి ఈ చట్టంలో బోధన భాష అనేది స్పష్టంగా లేకపోవడం, టీచింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ ఈ చట్టంలో ఏ విద్యా దశకు ఎంత ఖర్చు పెట్టాలి, ఏ విద్యా దశ అంటే ఇక్కడ ప్రైమరీలో కానీ మిడిల్లో కానీ హయ్యర్ క్లాస్లో కానీ ఇక్కడ యూనివర్సిటీ స్థాయిలో కానీ ఇక్కడ ఏ విద్యా దశకు ఎంత ఖర్చు పెట్టాలో స్పష్టంగా తెలియజేయకపోవడం. అదేవిధంగా ఇక్కడ ఈ కంపెనీ విద్యా బాధ్యతలు చేపట్టాలా అంటే ఇక్కడ ఈ విద్యా బాధ్యతను అనేది కంపెనీ చేపట్టాలా లేకపోతే ప్రైవేటుకు అప్పచెప్పాలో ఇవాళ స్పష్టత లేకపోవడం. ఇక్కడ ప్రధానంగా ఈ చట్టంలోని వివాదాలకు 3 కారణాలు అనమాట. ఒకటి, చట్టంలో బోధన భాష స్పష్టంగా లేకపోవడం. అదేవిధంగా చట్టంలో ఏ విద్యా దశకు ఎంత ఖర్చు పెట్టాలో తెలియజేయకపోవడం. అదేవిధంగా కంపెనీ బాధ్యతలు చేపట్టాలి అంటే కంపెనీ విద్యా బాధ్యతలు చేపట్టాలా లేకపోతే ప్రైవేటుకు అప్పచెప్పాలో కూడా స్పష్టంగా లేకపోవడం అనమాట. ఈ వివాదాలకు 3 కారణాలు అనమాట. ముఖ్యంగా ఇక్కడ ఈ 1813 చార్టర్ చట్టం అనేది చార్లెస్ గ్రాంట్ సూచనల మేరకు బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయి. ఇక్కడ క్రైస్తవ మిషనరీలకు మత ప్రచారానికి స్వేచ్ఛనివ్వాలి, భారతీయులను విద్యావంతులు చేయడానికి కంపెనీ బాధ్యత తీసుకోవాలి, అదేవిధంగా సంవత్సరానికి ₹1,00,000 విద్య కొరకు కేటాయించాలి. మెయిన్గా ఇక్కడ ముఖ్యంగా వివాదాలకు ఏంటంటే ఇక్కడ బోధన భాష స్పష్టంగా లేకపోవడం, ఏ విద్యా దశకు ఎంత ఖర్చు పడో తెలియకపోవడం, అదేవిధంగా కంపెనీ విద్యాబాధ్యతలు చేపట్టాలి లేకపోతే ప్రైవేట్గా ఇవ్వాలో స్పష్టత లేకపోవడం అనమాట. ఇది మనకు 1813 చార్టర్ చట్టం గురించి ఒక ఓవరాల్ ఐడియా అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనం మెకాలే గురించి డిస్కస్ చేద్దాం. మెకాలే అదేవిధంగా ఓట్స్ డిస్పాచ్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.